ఇంటర్మీడియట్ ఫలితాలను మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. పాస్వర్డ్ చదివి మీరు ఉంటారట ఏంటి ముందు మాట్లాడి పాస్వర్డ్. ఓకే రైట్. ఏంటి చెప్పండి. షార్ప్ $AP16 SHARP $AP16 all capital letters. షార్ప్ $AP16 ఇది పాస్వర్డ్. అందరికీ నమస్కారం. ఈరోజు ఇంటర్మీడియట్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి ఒకే రోజు, అంతేకాకుండా రికార్డ్ టైంలో లాస్ట్ మంత్ 21st లాస్ట్ ఎగ్జామ్ అయింది. విత్ ఇన్ ఏ మంత్ రిజల్ట్స్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ రోజు మంత్ చెప్పినప్పటికి కూడా ఒక 3 రోజుల ముందుగానే, దట్టు 2 సంవత్సరాలు కలిపి ఈరోజు మనం రిజల్ట్స్ రిలీజ్ చేసుకున్నాం ఇప్పుడే. అంతేకాకుండా ఈ సంవత్సరం వొకేషనల్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆన్లైన్లో వాల్యుయేషన్ కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని ఇంతకుముందు ఏదైతే మొత్తం మాన్యువల్గా చేశారో దాని ప్లేస్లో డిజిటలైజేషన్ చేయడం వల్ల కూడా చాలా మనకి టైం కూడా సేవ్ అయిన విషయం మీ అందరూ కూడా తెలుస్తూ ఉంది. అందువల్లనే 28 డేస్లో ఇన్ని లక్షల మంది ఎగ్జామ్స్ రాసిన ఈ రిజల్ట్స్ని త్వరగా ఇవ్వడానికి వీలు కలిగింది. ఈ ఎగ్జామినేషన్స్ దగ్గర నుంచి వాల్యుయేషన్ దాకా కూడా ప్రతి స్టేజ్లో కూడా మ్యాక్సిమం ప్రికాషన్స్ తీసుకోవడం జరిగింది. మనందరం కూడా ఆ రోజు చూసాం ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో సీసీ కెమెరాస్ దగ్గర నుంచి, సిట్టింగ్ స్క్వాడ్స్ దగ్గర నుంచి, ఫ్లయింగ్ స్క్వాడ్స్తో పాటు స్ట్రిక్ట్ ఇన్విజిలేషన్ పెట్టడం, అంతేకాకుండా కమిషనర్ గారు కూడా డైరెక్ట్గా అన్ని జిల్లాలు విజిట్ చేయడం ఎప్పటికప్పుడు జరిగింది. ఇక ఈ పేపర్ వాల్యుయేషన్ సంబంధించి చూస్తే పేపర్ వాల్యుయేషన్లో కూడా మనం సీసీ కెమెరాలు వాడాం.
అంతేకాకుండా టైం బౌండ్ ప్రోగ్రామ్ చెప్పడం జరిగింది వాళ్ళందరికీ కూడా. ఎవరైతే ఇక్కడ వాల్యుయేషన్లో కొంత ఇర్రెగ్యులర్గా బిహేవ్ చేశారో అటువంటి వాళ్ళు ఒక 70 మందిని సరెండర్ చేసి వాళ్ళతోటి డిసిప్లినరీ యాక్షన్స్ కూడా వాళ్ళ మీద తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈ గతంలో ఎవరైతే ఈ వాల్యుయేషన్లో మిస్టేక్స్ చేస్తున్నారో అటువంటి వాళ్ళని మళ్ళీ ఫ్యూచర్లో ఎప్పుడు కూడా ఈ పేపర్ వాల్యుయేషన్ తీసుకోకుండా డ్యూటీస్కి చెప్పడం జరిగింది. గతంలో ఇచ్చిన రిమ్యూనరేషన్ ఏదైతే పేపర్ వాల్యుయేషన్కి చేస్తామో దానికంటే కూడా ఈసారి ఒక 25% వాళ్ళకి ఎక్స్ట్రా రిమ్యూనరేషన్ ప్రోత్సాహం కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా మొత్తం బ్యాంకు ఆన్లైన్ ద్వారా పేమెంట్ చేసాం. ఈ విధంగా అన్ని ప్రికాషన్స్ అంటే ఎగ్జామినేషన్స్లో కానీ పేపర్ వాల్యుయేషన్స్లో కానీ ఇవన్నీ తీసుకోవడం వల్ల రికార్డ్ టైంలో 2 సంవత్సరాలు కలిపి ఒకేసారి రిజల్ట్స్ ఇవ్వడానికి అవకాశం వచ్చింది. ఒకసారి మనం ఇట్లా డీటెయిల్స్లోకి వెళ్తే మీ అందరూ కూడా తెలుసు. మొత్తం ఫస్ట్ ఇయర్ 4,67,747 మంది స్టూడెంట్స్ జనరల్ దీనికి మొత్తం అపియర్ అయ్యారు. వొకేషనల్ తీసుకుంటే 32,655 మంది అపియర్ అయ్యారు. దీంట్లో నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ పాస్ అయ్యింది చూస్తే మొత్తం 4 గ్రేడ్లు ఇవ్వడం జరిగింది. ఏబిసిడి అని 75% దీనికి వచ్చిన వాళ్ళు ఏ గ్రేడు, అలాగే 60 to 75 బి గ్రేడు, 50 to 60 సి గ్రేడు, ఈ 35 to 50 డి గ్రేడు. ఈ 4 రకాల గ్రేడ్లు బోత్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో కూడా ఇచ్చుకున్నాం. ఏ గ్రేడ్ చూస్తే 1,85,538 మంది ఫస్ట్ ఇయర్ జనరల్లో పాస్ అయ్యారు. అంటే అది 58.29% ఫస్ట్ ఇయర్లో ఏ గ్రేడ్ వచ్చింది. బి గ్రేడ్ చూస్తే 82,109 మంది పాస్ అయ్యారు. అంటే అది 25.80% వచ్చింది అది. అలాగే సి గ్రేడ్ చూస్తే 35,592 మంది పాస్ అయ్యారు. ఇది పర్సంటేజ్ వైజ్ చూస్తే 11.18% వచ్చింది. ఇక డి గ్రేడ్ చూస్తే 15,061 మంది పాస్ అయ్యారు. ఇది చూస్తే 4.73% కింద ఈ వచ్చింది డి గ్రేడ్. మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ పాస్అవుట్ చూసుకుంటే 3,18,300 మంది ఈ ఫస్ట్ ఇయర్లో జనరల్లో అవుట్ ఆఫ్ 4,67,747 గాను పాస్ అయ్యారు. అంటే ఇది ఒకసారి పర్సంటేజ్ చూసుకుంటే టోటల్ 68.05% ఫస్ట్ ఇయర్లో జనరల్లో పాస్ అయ్యారు. మళ్ళీ దీంట్లో గర్ల్స్కి బాయ్స్కి కూడా మనం బ్రేకప్స్ తీసుకున్నాం. గర్ల్స్ చూసుకుంటే 72.09% గర్ల్స్ పాస్ అయ్యారు. బాయ్స్ తీసుకుంటే 64.2% బాయ్స్ పాస్ అయ్యారు. దీంట్లో ఫస్ట్ ఇయర్లో నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ బుక్డ్ అండర్ మాల్ ప్రాక్టీస్ చూసుకుంటే 36 వచ్చినాయి. రిజల్ట్స్ విత్ హెల్డ్ 0. ఫస్ట్ ఇయర్లో యాజ్ యూజువల్ గతంలో లాగానే ఈసారి కూడా అమ్మాయిలదే పర్సంటేజ్ ఎక్కువ వచ్చింది. అలాగే సెకండ్ ఇయర్ తీసుకుంటే మొత్తం క్యాండిడేట్స్ అపీర్ అయింది 4,11,941 మంది అపీర్ అయ్యారు. దానికి గాను ఏ గ్రేడు 1,74,649 మంది అంటే 57.46%. బి గ్రేడు 84,407 అంటే 27.77%. సి గ్రేడు 33,864 అంటే 11.14%. డి గ్రేడు 11,014 మంది అంటే ఇది 3.62% దీంట్లో డి గ్రేడ్లో పాస్ అయ్యారు. అలాగే టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ పాస్అవుట్ తీసుకుంటే 4,11,941 మందికి కాను 3,03,934 మంది పాస్ అయ్యారు. పర్సంటేజ్ ఆఫ్ పాస్ తీసుకుంటే 73.78 సెకండ్ ఇయర్లో వచ్చింది. దీంట్లో కూడా మళ్ళీ గర్ల్స్ పాస్ తీసుకుంటే 76.43 వచ్చింది. బాయ్స్ తీసుకుంటే 71.12 వచ్చింది. ఈ మాల్ ప్రాక్టీస్ కింద తీసుకుంటే 78 మంది మీద కేసులు బుక్ చేయడం జరిగింది. అలాగే విత్హెల్డ్ చేసిన వాళ్ళు 4 ఉన్నారు. మీకు ఎన్ని డీటెయిల్స్ మళ్ళీ అన్ని ఇస్తున్నాం, సీట్లు ఇస్తాం, మళ్ళీ చెప్పండి చెప్తాను. మొత్తం పర్సంటేజ్ పాస్ అయింది చూస్తే టోటల్ 73.78. టోటల్ అటెండ్ అయింది 4,11,941 మంది అటెండ్ అయ్యారు. 3,03,934 మంది పాస్ అయ్యారు.
ఏ గ్రేడు 1,74,649 57%. అలాగే బి గ్రేడు 84,407 అంటే 27.77%. సి గ్రేడు 33,864 అంటే 11.14%. డి గ్రేడు 11,014 మంది 3.62%. గర్ల్స్ వచ్చి 76.43%, బాయ్స్ 71.12%. ఇక్కడ కూడా మళ్ళీ మనకి గర్ల్సే ఎక్కువ వచ్చారు. ఈ లాస్ట్ 3 ఇయర్స్ తీసుకుంటే 2014లో ఫస్ట్ ఇయర్ పాస్ పర్సంటేజీ 59, 2015 సంవత్సరం తీసుకుంటే 63, ఈ 2016 తీసుకుంటే 68%. అంటే లాస్ట్ ఇయర్ కంటే కూడా ఒక 5% ఎక్స్ట్రాగా ఫస్ట్ ఇయర్లో ఈ సంవత్సరం రిజల్ట్స్ వచ్చింది. సెకండ్ ఇయర్ తీసుకుంటే లాస్ట్ ఇయర్ 2014లో 71, 2015లో 72, దిస్ ఇయర్ 74. అంటే సెకండ్ ఇయర్లో కూడా 2% ఎక్స్ట్రాగా పాస్ అవుట్ వచ్చిందన్నమాట. అలాగే వొకేషనల్ తీసుకుంటే మొత్తం 2016లో ఫస్ట్ ఇయర్లో 32,655 మంది అటెండ్ అయ్యారు. వాళ్ళలో 17,338 మంది పాస్ అయ్యారు. పర్సంటేజ్ తీసుకుంటే 53% దీనికి వచ్చింది. అలాగే సెకండ్ ఇయర్ తీసుకుంటే వొకేషనల్ కోర్సెస్లో 21,709 మంది అపీర్ అయ్యారు. దాంట్లో 15,404% మొత్తం పాస్ అయ్యారు. పర్సంటేజ్ తీసుకుంటే 71% పర్సంటేజ్ వచ్చింది. ఇవి కూడా మనం 14లో ఫస్ట్ ఇయర్ 46, సెకండ్ ఇయర్ 50%, థర్డ్ ఇయర్ 53%. అంటే లాస్ట్ ఇయర్ కంటే 3% వొకేషన్లో ఫస్ట్ ఇయర్ పెరిగింది. సెకండ్ ఇయర్లో చూసుకుంటే 2014 66, అలాగే 2015 64, 2016 71. అంటే ఇది ఒక 7% వొకేషనల్లో సెకండ్ ఇయర్లో ఇంక్రీజ్ వచ్చింది. జిల్లాల వారీగా కూడా మనం ఏ జిల్లా ఫస్ట్, ఏ జిల్లా సెకండ్ అవి మొత్తం తీసుకున్నాం. ఫస్ట్ ఇయర్లో మన క్యాపిటల్లో ఉన్న కృష్ణా ఏదైతే ఉందో కృష్ణా జిల్లా హైయెస్ట్ పర్సంటేజ్ తోటి ఫస్ట్ ఇయర్ 81% తోటి కృష్ణా జిల్లా ఫస్ట్ నిలిచింది. 2015లో చూసుకుంటే కృష్ణా జిల్లాలో 76% ఉండింది. ఈసారి 81% ఫస్ట్ ఇయర్కి వచ్చింది, 5% ఇంక్రీజ్ వచ్చింది. సెకండ్ విశాఖపట్నం జిల్లా 72% వచ్చింది. థర్డ్ నెల్లూరు 71%, చిత్తూరు, గుంటూరు, వెస్ట్ గోదావరి ఈ 3 జిల్లాలు కూడా 70% వచ్చాయి. అలాగే ఈస్ట్ గోదావరి అండ్ కర్నూలు 64% వచ్చింది. శ్రీకాకుళం 63% వచ్చింది. విజయనగరం అండ్ ప్రకాశం 62% వచ్చింది. కడప 58% వచ్చింది. అనంతపూర్ 57% వచ్చింది. ఒకసారి కృష్ణా 81, లోయెస్ట్ అనంతపూరు 57. లాస్ట్ ఇయర్ కూడా అనంతపూరు 53 ఉంటే అది ఈసారి 57%. కృష్ణా జిల్లా అయితే 76 నుంచి 81%కి పెరగడం జరిగింది. అలాగే సెకండ్ ఇయర్ చూసుకుంటే దీంట్లో కూడా మళ్ళీ కృష్ణాయే ఫస్ట్ వచ్చింది. ఈ సంవత్సరం 84%. ఇది లాస్ట్ ఇయర్ చూసుకుంటే 83 ఉంది. 83 కంటే 1% ఎక్స్ట్రాగా వచ్చి కృష్ణా ఫస్ట్ వచ్చింది. అలాగే నెల్లూరు 78 తోటి సెకండ్ వచ్చింది. విశాఖపట్నం, వెస్ట్ గోదావరి 77తో థర్డ్ ప్లేస్లో వచ్చినాయి. గుంటూరు 76, చిత్తూరు 73, కర్నూలు 71, ప్రకాశం అండ్ అనంతపూర్ 69, ఈస్ట్ గోదావరి 68, శ్రీకాకుళం అండ్ విజయనగరం 67, కడప లాస్ట్ వచ్చింది 65, లాస్ట్ ఇయర్ 60. మరి ఈ సంవత్సరం ఒక 5% పెరిగినా కూడా కడప లాస్ట్ వచ్చింది. ఫస్ట్ లాస్ట్ వేరియేషన్ చూస్తే సెకండ్ ఇయర్లో 19% ఉంది. ఫస్ట్ ఇయర్లో 24% వేరియేషన్ ఉంది ఫస్ట్ వచ్చిన జిల్లాకి, సెకండ్ వచ్చిన జిల్లాకి. అలాగే దీంట్లో మనం ఇంకొక బ్రేకప్ కూడా తీసాం. మనకున్న గవర్నమెంట్ కావచ్చు, ఎయిడెడ్ కావచ్చు, లేకపోతే మేనేజ్మెంట్ సంబంధించి ఏపీ ఆర్జేసీ కావచ్చు, సోషల్ వెల్ఫేర్ కావచ్చు, ట్రైబల్ వెల్ఫేర్ కావచ్చు, ఈ మోడల్ స్కూల్స్ కావచ్చు, వీటిల్లో ఏ దానికి సంబంధించి ఎలా పర్ఫామ్ చేసినవి కూడా మనం బ్రేకప్ చేయడం జరిగింది. గవర్నమెంట్ తీసుకుంటే ఫస్ట్ ఇయర్లో 56%, సెకండ్ ఇయర్లో 69% గవర్నమెంట్కి వచ్చింది. అన్నిటికంటే లోయెస్ట్ ఎయిడెడ్ కాలేజీలో వచ్చింది. అది ఖచ్చితంగా అందరం కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. దాంట్లో ఫస్ట్ ఇయర్ 43%,
సెకండ్ ఇయర్ 67% వచ్చింది. ఏపీ ఆర్జేసీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ ఉన్నాయి. ఇది అన్నిటికంటే హైయెస్ట్ పర్ఫార్మెన్స్ చేసినాయి. ఫస్ట్ ఇయర్ 90%, సెకండ్ ఇయర్ 95% వచ్చాయి. అలాగే ఏపీ సోషల్ వెల్ఫేర్ సంబంధించి చూస్తే ఫస్ట్ ఇయర్ 82, సెకండ్ ఇయర్ 86 ఇచ్చారు. అలాగే ట్రైబల్ వెల్ఫేర్ తీసుకుంటే ఫస్ట్ ఇయర్ 83, సెకండ్ ఇయర్ 89. అలాగే మోడల్ స్కూల్స్ తీసుకుంటే 67, 76. ఫస్ట్ ఇయర్ 67, సెకండ్ ఇయర్ 76. ఇట్లో ఏపీ ఆర్జేసీ హైయెస్ట్ పర్సంటేజ్ ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ, లోయెస్ట్ తీసుకుంటే ఎయిడెడ్లో ఉన్నాయి. ఈ విధంగా మనం మేనేజ్మెంట్ సైడ్ కూడా బ్రేకప్ తీసుకొని అవి కూడా చేయడం జరిగింది. వీటిలో ఏదైతే ఈ సప్లిమెంటరీకి సంబంధించి కూడా డీటెయిల్స్ అన్నీ మళ్ళీ మీకు కమిషనర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సప్లిమెంటరీ ఎగ్జామ్ అయితే 24/5/2016న సప్లిమెంటరీ డేట్ ఎగ్జామినేషన్ అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే దీనికి ఫీజు అది కట్టుకోవడానికి కూడా లాస్ట్ డేటు 26/4/2016, ఈ 26 తేదీలోపు కట్టుకోవాలి. అలాగే ఎగ్జామినేషన్ డేట్ అది. ఇంకా మిగతా ఫర్దర్ డీటెయిల్స్, టెక్నికల్ డీటెయిల్స్ కానీ ఇంకేమైనా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నా కమిషనర్ గారు వీటి మీద క్లారిఫై చేస్తారు. ఈ సందర్భంగా ఎవరైతే ఈ ఎగ్జామినేషన్స్లో బెస్ట్ పర్ఫామ్ చేసి మరి టాపర్స్గా నిలుస్తున్నారో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, మరి ఎవరైతే ఎగ్జామ్స్లో సరిగా చేయలేకపోయారో వాళ్ళకి మళ్ళీ సప్లిమెంటరీ కూడా ఛాన్స్ ఉంది కాబట్టి దానికి ఫీజు కట్టి వెంటనే ఆ సప్లిమెంటరీకి వాళ్ళు బాగా ప్రిపేర్ అయ్యి సప్లిమెంటరీలో మంచి ఇవి పర్ఫామ్ చేయాలని చెప్పి కూడా కోరుకుంటూ, మరి మనకి రేపు 29న ఎంసెట్ ఎగ్జామినేషన్ జరుగుతూ ఉంది. దాదాపు 192,000 మంది దీనికి అప్లికేషన్లు పెట్టుకున్నారు. 2,92,000. ఇంత పెద్ద మొత్తంలో ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత వాళ్ళు ఎంసెట్ ఎగ్జామినేషన్ కూడా ప్రిపేర్ అవుతూ ఉన్నారు. దాంట్లో కూడా బాగా పర్ఫామ్ చేయాలని, అలాగే ఈరోజు ప్రభుత్వం కూడా రేపు 20వ తారీఖున ముఖ్యమంత్రి గారి జన్మదిన సందర్భంగా కొన్ని కొత్త కార్యక్రమాలు విద్యాపరంగా కూడా కొన్ని అనౌన్స్ చేస్తూ ఉన్నాం. అవి కూడా రేపు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా కూడా వాటిని మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా ఏదైతే ఈ ఫౌండేషన్ కోర్సెస్ ఉన్నాయో, మన ట్రైనింగ్ ప్రైవేట్ కాలేజీలు ఎలాగైతే ఈ మెయిన్స్కి, జేఈఈ, ఐఐటీ లాంటి వాటికి ఫౌండేషన్ కోర్సు ట్రైనింగ్ పెట్టున్నారో దానికి సంబంధించి ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో కూడా పెట్టాలని చెప్పని ఇప్పటికే ఎక్స్పెరిమెంట్గా మున్సిపల్ స్కూల్స్లో పెట్టడం జరిగింది. దాన్ని రూరల్ ప్రాంతంలో ఉన్న పాఠశాలలో కూడా సెలెక్ట్ చేసి కొంతమందిని ఆ ట్రైనింగ్ కూడా ఇవ్వాలని చెప్పని ఒక డిసిషన్ తీసుకున్నాం. దానికి రేపు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా దాన్ని ప్రోగ్రాం లాంచ్ చేస్తూ ఉన్నాం. ప్రైవేట్ కాలేజీలని తలదన్నే విధంగా ఈ గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఈ ఫౌండేషన్కి సంబంధించిన ఎక్స్ట్రా క్లాస్ అవి కూడా చెప్పి దాంట్లో మంచి రిజల్ట్స్ తేవాలని ఒకటి పెట్టుకున్నాం. దాంతోపాటు రెండోది, ఈ ప్రభుత్వ పాఠశాలలో ప్రతి సంవత్సరం కూడా విద్యార్థుల సంఖ్య తగ్గుతూ ఉంది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మన